వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురే లేదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తున్నా పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి పర్వాలేదు అనుకున్నా ఏపీలో మాత్రం బీజేపీ ఉన్నా లేనట్టుగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది. పేరుకు పార్టీ ఉన్నా పెద్దగా క్యాడర్ లేకపోవడం, ఏపీలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం వంటివన్నీ ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఏపీ అధికార పార్టీ వైసీపీ కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, జనసేన వంటివి బీజేపీపై విమర్శలు చేసేందుకు సహించడం లేదు. ఏపీకి కేంద్రం అనేక విషయాల్లో అన్యాయం చేస్తుందనే అభిప్రాయాలు ఆ పార్టీల్లోనూ ఉన్నా పొల్లెత్తు మాట బీజేపీని అనే పరిస్థితిలో ఏ పార్టీలు లేవు. అధికార పార్టీ వైసీపీ, బీజేపీ కేంద్ర ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ అవసరమైన సందర్భాల్లో కేంద్రానికి మద్దతు ఇస్తూ వస్తుంది. బీజేపీ అగ్రనేతల దృష్టిలో పడేందుకు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఇక ఏపీలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న జనసేన సైతం బీజేపీ విషయంలో ఏం అనలేని పరిస్థితిలో ఉంది. బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా జనసేన పొత్తు కొనసాగిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చే ఎన్నికల్లో చీలకుండా కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్దామని, టీడీపీని కలుపుకు వెళ్దామని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తున్నా బీజేపీ అగ్రనేతలు మాత్రం టీడీపీతో పొత్తుకు నిరాకరిస్తున్నారు. అయినా బీజేపీని కలుపుకు వెళ్లాలనే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఇక ఏపీ అధికార పార్టీ వైసీపీ సైతం బీజేపీ తమ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తుంది. విమర్శలను తేలిగ్గా తీసుకుంటూ కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండేలా చూసుకుంటుంది. అయితే ఏపీలో బీజేపీ ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుని పోటీ చేసినా లేదా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా ఆ పార్టీ ప్రభావం అందంత మాత్రమే అయినా ఎందుకు ఇంతగా అన్ని పార్టీలు బీజేపీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి అనేది అందరికీ ఆసక్తికరంగానే మారిపోయింది.